యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఈ ఆత్మీయ ఆహారం అనే ఈ చక్కటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా మీరు ఈ కార్యక్రమాన్ని చూస్తూ బలపడుచు ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. చాలాసార్లు మన యొక్క లైఫ్లో మనము విశ్వాసముతో నడవాలనే దేవుని యొక్క వాక్యం మనం సెలవిచ్చినప్పటికీ కూడా చాలాసార్లు వెలుచూపు వల్లనే మనము జీవిస్తూ ఉంటాం. ఈ మాట చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని గమనిస్తే, వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. నిజమేనా? చాలాసార్లు వెలుచూపు మనల్ని ఏం చేస్తుందనంటే నాశనానికి తీసుకొని వెళ్ళిపోద్ది. ఉదాహరణకు నయోమి యొక్క జీవితాన్ని మనం చూస్తే, బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు అలా చూచినప్పుడంట మరి మోయాబు దేశం చాలా చక్కగా కనిపించిందంట. చాలా చక్కగా కనిపించిందంట, పచ్చగా, వండర్ఫుల్గా. కుటుంబం అంతా కూడా వెళ్ళిపోయి బెత్లెహేమును విడిచిపెట్టి, రొట్టెల ఇల్లు దేవుని యొక్క నివాసాన్ని విడిచిపెట్టి శపించబడిన మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. ఎలాగా? వెలుచూపును బట్టి, విశ్వాసంతో కాదు సుమా, వెలుచూపును బట్టి వెళ్ళిపోయి ఏం పోగొట్టుకుందో తెలుసా? తన యొక్క భర్తని ఎలిమెలెకును పోగొట్టుకుంది, అలాగే 2 పిల్లల్ని కూడా పోగొట్టుకుంది. తర్వాత వచ్చేసి ఏమంటుందో తెలుసా? సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు కాబట్టి మీరు నన్ను ఇంకా నయోమి అని పిలవద్దు, మారా అని పిలవమనంటు. ఆలోచన చేయండి, తప్పెవరిదండి? ప్రభు చాలా చక్కగా చెప్పాడు వాక్యంలో, మోయాబు దేశంతో అసలు వెళ్ళొద్దు, అసలు వియ్యం కూడా పొందొద్దని చెప్తే ఈవిడ అన్నీ చేసుకుని వచ్చేసి లాస్ట్కి ప్రభు పైనే చెప్పిస్తుంది. చూసారా? ఆలోచన చేయండి. చాలాసార్లు మనము కూడా విశ్వాసంతో మనము అడుగులు వేయకుండా వెలుచూపుతో అడుగు వేసి చాలా నష్టపోతూ ఉంటాం. కాబట్టి యేసు ప్రభుల వారు అయితే దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తూ ఉందనంటే, నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించునని అంది. విశ్వాసమూలంగా జీవించునంటే లేఖనానుసారంగా జీవించునని అర్థం అన్నమాట. విశ్వాసం దేనిపైన? దేవుని యొక్క వాక్యం పైన. చాలాసార్లు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అవసరం కొలది మనం తీసుకుంటాము, కానీ క్లిష్ట పరిస్థితుల్లో వాటిని అనుభవించి వాటి ప్రకారంగా జీవించడానికి చాలాసార్లు మనం ఒప్పుకోక వెలుచూపు వలన బట్టే మనం జీవిస్తూ ఉంటాం కాదు. కాబట్టే నష్టపోతూ ఉంటాం. యెరికో గోడలను కూల్చాల్సిన యెహోషువ ఎంత చక్కగా విశ్వాసమును బట్టి స్టెప్ వేశాడు అతను. అదే యెరికో ప్రజలను ఆలోచన చేయండి. వాళ్ళు అనుకుంటారు, ఇదేమిటి వీళ్ళు రోజు ఒక రౌండ్ వేసినంత మాత్రాన మరి ఈ యొక్క యెరికో గోడలు కూలిపోతాయా అని హాస్యాస్పదం చేస్తూ ఉంటారు. నిజమే, నీ జీవితంలో కూడా విశ్వాసముగా నువ్వు నడుస్తూ ఉంటే చాలామంది అపహాసిస్తారు, కానీ లాస్ట్కి విశ్వాసం బట్టి నువ్వు జయిస్తావు. అది జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి వెలుచూపు ఎప్పుడు కూడా వెలుచూపు వల్ల నువ్వు వెళ్ళకూడదు. విశ్వాసంతో దేవుని యొక్క వాక్యం పైన నమ్మకంతో ముందుకు సాగిపో. వాక్యము ఎలాగ చెప్పితే అలా చేయడం అనేది మనం నేర్చుకునేటువంటి వారంగా ఉండాలి. యోసేపు ఎక్కడికి వెళ్ళినా కూడా తన పరిశుద్ధతను కోల్పోలేదు. దేవుని యొక్క దృశ్యాల్ని, అంటే దేవుని యొక్క ఆ టైంలో దేవుని యొక్క వాక్యము లేదు కాబట్టి దేవుడు తనకి దర్శన రీతిగా కలల రూపంలో తనకి ఏమని చెప్పాడనంటే, నిన్ను గొప్ప అధిపతిగా చేస్తానని చెప్పాడు. అది చేత పట్టుకొని ముందుకు వెళ్ళిపోయాడు. చివరికి నిజంగా ఆ స్టేజ్కి వెళ్ళగలిగాడు. ఎందుకో తెలుసా? విశ్వాసంతో జీవించాడు కాబట్టి. ప్రియమిత్రమా, నీవు కూడా విశ్వాసంతో జీవించినట్లయితే చిన్న వయసులోనే చక్కటి స్థాయికి నువ్వు వెళ్ళలేకపోతున్నావంటే అర్థం ఏమిటో తెలుసా? వెలుచూపు వల్లే నువ్వు జీవిస్తూ ఉన్నావని సత్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. వెలుచూపు ఎప్పుడన్నా సరే నిన్ను దెబ్బతీస్తుంది. విశ్వాసము ఎప్పటికీ నిన్ను దెబ్బతీయదు. విశ్వాసము ఎల్లప్పుడూ నేను చక్కగా నడిపిస్తుంది. విశ్వాసము ఎప్పుడు నీకు విజయాన్ని ఇస్తుంది. విశ్వాసము ఎప్పుడు నీకు తొందరపాటునివ్వదు. విశ్వసించువాడంట కలవరపడడంట.
కాబట్టి ఎల్లప్పుడూ కూడా విశ్వాసంతో ముందుకు సాగిపోమని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ఎర్ర సముద్రం ముందు వచ్చినప్పుడు, వెనకాల ఫరో సైన్యం వచ్చినప్పుడు విశ్వాసంతో ఏమని చెప్పాడు మోషే? మీరు ఊరికి నిల్చుండి చూడుడి, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క ఐగుప్తులు ఇంకన్నిటి కూడా చూడరనేసి ఎంత విశ్వాసంతో ప్రభు పైన మాట చెప్పాడు. అలాగా ప్రియ సోదరి సోదరుడు, నీ జీవితంలో కూడా విశ్వాసంతో ముందడుగు వేయి. దేవుని యొక్క వాక్యము ఎప్పుడు నిన్ను సిగ్గుపరచదు, ఎప్పుడు నీకు జయ జీవితాన్ని ఇచ్చేటువంటిది ఈ వాక్యం. కాబట్టి ఈ వాక్యంపై నువ్వు నడుస్తూ ఉన్నావు, ఈ వాక్యంపై నువ్వు నిలుస్తూ ఉన్నావు, అదే మన విశ్వాసం. కాబట్టి ఆ విశ్వాసం మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరచదని జ్ఞాపకం చేసుకొని వెలుచూపును పక్కన పెట్టేసి విశ్వాసంతో ముందుకు సాగిపోదాం. సరేనా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా దేవ, కృపగల మా రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. చాలాసార్లు మా జీవితంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు తండ్రి, నయోమి వల్లనే మేము కూడా వెలుచూపు వల్లే తీసుకుంటూ ఉన్నాం. అలా కాకుండా నాయన, ఎల్లప్పుడూ మీ వాక్యం నిరంతరం నిలుస్తుందని మేము జ్ఞాపకం చేసుకొని ఆ స్థిరమైన వాక్యం పైన విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోయేటువంటి అనుభవంలోకి మమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా, మా ప్రియ శ్రోతలందరూ ఈ సమయంలో ఏమైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో అయ్యా, వారి కన్నీళ్ళను ఒక్కసారి మీరు చూడండి, వారి బాధల్ని ప్రభువా ఒక్కసారి నాయన ప్రభువా మీరు దృష్టి ఉంచండి. ప్రభువా వారికి సహాయం చేయండి తండ్రి. నన్ను నిరుద్యోగులు ప్రభువా యేసయ్య, వాళ్ళ విషయంలో మీ కృపను కనుపరిచి చక్కటి ఉద్యోగంలో స్థిరపరచబడ్డానికి కృప చూపించండి. మా యవనస్తులు ప్రభువా ఇంటర్వ్యూస్కి వెళుచు ఉండగా నాయన మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువా వాళ్ళకి మంచి ఉత్తీర్ణత దయచేయవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. మీ యందు మేము ఆనందిస్తూ మీలో ఫలించేటువంటి కృపను మాకందరికి కూడా దయచేయవలసిందిగా వేడుకుంటూ మరొకసారి ఈ దినాశీర్వాదాలతో మమ్మల్ని నింపవలసిందిగా మనవి చేసుకుంటూ యేసుక్రీస్తు దివ్యమైన నామంలో అడిగి వేడొచ్చు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్లీజ్ సోదరి సోదరుడా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వండర్ఫుల్ మెసేజ్. మీరు నిజంగా బెనిఫిట్ అయ్యి ఉంటే దయచేసి ఇతరులకు కూడా షేర్ చేయవలసిందిగా మనం చేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.